అందరూ కూర్చోండి. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాలు. మీ అందరికీ షలోం. దేవుడు తన సమాధానమును మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మహోత్సవము, ఒక ప్రార్థన ఉద్యమముతో కూడినటువంటి విజ్ఞాపన కూడిక ఈ నెల 26వ తారీఖున విజ్ఞాపన కూడిక దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రపంచ దేశముల కొరకు ఏర్పాటు చేయబడబోతున్న ఒక విజ్ఞాపన కూడిక ఈ నెల 26వ తారీఖున ఏర్పాటు చేయబడబోతా ఉంది. ప్రార్థించండి, జ్ఞాపకం చేసుకోండి. 26వ తారీఖున 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక విజ్ఞాపన మహోత్సవము, విజ్ఞాపన ఉద్యమాన్ని ప్రార్థనలో మనమందరం కూడా మరి దేశ క్షేమము కొరకు ఏర్పాటు చేయబడుతున్న ప్రార్థన కూడిక ఉంటుంది. గనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు ఒక అంశాన్ని దేవుడు అనుగ్రహించి దేశము కొరకు నీవు చేయవలసిన పని, నీ పాత్ర, నీ బాధ్యత ఏమై ఉన్నదో దేశములో నివసిస్తున్న ఒక పౌరుడిగా నివసిస్తున్నటువంటి నీ పట్ల దేవుడికి ఏ ఉద్దేశ ప్రకారముగా మీరు దేవునికి మీరు మీ యొక్క పనిని చేయవలసి ఉన్నదో, మీరు సమర్పణ కలిగి ఉండవలసి ఉన్నదో అనే విషయాన్ని దేవుడు లోతైన విషయాలను ఆ దినాన్ని దేవాతి దేవుడు మాట్లాడున్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రార్థన చేయండి. ప్రతిదినము కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని, ఉపదేశాన్ని ఇచ్చున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య ధ్యానములో నుండి ఈ వారానికి గాను దేవాతి దేవుడు మనకిచ్చే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకు ఏ అంశాన్ని, ఏ ఉపదేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచారో, ఏ అంశాన్ని ప్రభువు మన కొరకు దాచి ఉంచారో దానిని గూర్చి మనమందరం కూడా ధ్యానము చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరం కూడా చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని ఈరోజు మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అందరూ చెప్పండి ఈ మాట నాతో. అందరూ చెప్పాలి. అందరూ చదవండి ఒకసారి కలిసి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మరలా చెప్దాం అందరం కూడా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. వాటరే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తానంట? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఈ 2021వ సంవత్సరంలో మన సంఘములో, మన జీవితములో, మన కుటుంబములలో దేవుడు ఒక నూతన క్రియను చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక నూతన క్రియను చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, దేవుడు ఎప్పుడు కూడా
మానవుని జీవితంలో మనము ఊహించనటువంటి క్రియలు చేసే దేవుడు. మనం అనుకోము ఇలా జరుగుతుంది అని, అది చేయగలడు. మనం అనుకోము ఇది సాధ్యపడుతుందని, అది చేసే దేవుడు. మనం అనుకోము ఇది జరుగుతుందని, దేవుడు దానిని సాధ్యపరిచేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీ జీవితములలో, మీ కుటుంబములలో ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఒక నూతనమైన క్రియ దేవుడు చేయబోతున్నాడు. రైట్. ఏంటి ఆ నూతన క్రియ? ఏంటది? ఆ నూతన క్రియ ఏంటండి? చదువుదాం. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. దేవుడు చేయబోతున్న నూతన క్రియ. నేను మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో, మీ బ్రతుకుల్లో, మీ ఇళ్లలో నేనేం చేయబోతున్నానంటే ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నేను ఒక నూతన క్రియ మీ జీవితాల్లో చేస్తాను అని దేవుడు చెప్పారు. అయితే ఏంటి ఆయన చేయబోతున్నటువంటి నూతన క్రియ? నేను అరణ్యములో మీకు త్రోవ కలగజేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం కలగజేయబోతున్నాడు ఆయన? చెప్పండి, ఏం కలగజేయబోతున్నాడు? నేను మీకు అరణ్యములో త్రోవను కలుగ చేయబోతున్నాను. రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. రెండవది ఏంటండి? ఎడారిలో నదులు పారజేయుచున్నాను. రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు నూతన క్రియ చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ఏం చేయబోతున్నాడట? నేను మీ జీవితాల్లో నూతన క్రియ చేయబోతున్నాను. క్రియ అంటే పని. నేను మీ జీవితాల్లో నూతన క్రియను నేను చేస్తాను. అయితే ఎలాంటి క్రియ, ఏంటి క్రియను ఆయన చేయబోతున్నాడంటే, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అర్థమవుతుందండి? దేవుడు చేయబోతున్న నూతన క్రియ ఏంటండి? దేవుడు చేయబోతున్న నూతన క్రియ ఏంటి? ఒకటి, అరణ్యములో త్రోవ. చెప్పండి, అందరూ చెప్పండి. మొదటిదేంటి? అరణ్యములో త్రోవ. రెండోది ఏంటి చెప్పండి? ఎడారిలో నదులు. మళ్ళీ చెప్పాలి. మొదటి మాట చెప్పండి, అరణ్యములో త్రోవ. రెండవది ఎడారిలో నదులు. మళ్ళీ చెప్తా. దేవుడు 2021 సంవత్సరములో ఒక ప్రామిస్ చేస్తున్నాడు, మనకి ఒక మాట ఇస్తున్నాడు. ఏమని మాట ఇస్తున్నారంటే, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఏం చేయబోతున్నారట? నేను మీ జీవితాల్లో, నీ ఇంటిలో, నీ బ్రతుకులో నేను ఒక నూతన క్రియ చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎస్, ఆయన చేయబోతున్న నూతన క్రియ ఏమిటి? రెండు. ఒకటి, అరణ్యములో త్రోవ. రెండవది, ఎడారిలో నదులు. చెప్పండి అందరూ. అలాగా ఏదో శవ ముందున్న ముఖాలాగా అంతలాగా అరుతున్నారంటారా? ఏదో శవ ముందున్న వాళ్ళు మాట్లాడతారు చూసారా? అంత సహనం లేకుండా, ఏమండి నోట్లో ఊపిరి లేని వాళ్ళగా, ఏమండి యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టు ఉంది మీ బ్రతికంతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగానండి ఒకసారి. హల్లెలూయా అనమనలేదు నేను, అదొకటే నేర్చుకున్నారు మీరు. ఏమండి ఏం చెప్పాను మీకు నేను? దేవుడు చేయబోతున్న నూతన క్రియ ఏంటి చెప్పండి? అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. ఈ రెండు మాకు సంబంధం లేదన్నట్టుగా చూస్తున్నారు మీరంతా. కొబ్బరి తోట ఇస్తానంటే బాగుంటుంది, జామ తోట ఇస్తానంటే బాగుంటుంది, చెరుకు తోట ఇస్తానంటే బాగుంటుంది, బంగారం ఇస్తానంటే బాగుంటుంది, ఉద్యోగం ఇస్తానంటే బాగుంటుంది, ఏమండి లేకపోతే ఏదైనా పలానది ఏదైనా డోకరా ఇప్పిస్తానంటే బాగుంటుంది, లేకపోతే ఒక డబ్బులు ₹1,00,000 పడిపోతా, అలాంటి రావటం మానేసేసి అరణ్యంలో త్రోవగొడవ మాకెందుకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఎందుకంటే అదే మరి దేవుని యొక్క వాక్యము యొక్క గొప్పతనం.
నీ జ్ఞానమునకు అందనిది దేవుని వాక్యం, నీ జ్ఞానమునకు అగోచరమైనది దేవుని వాక్యము. దానిని అర్థం చేసుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము తరతరాలుగా అది మర్మమయ్యున్నది, అది మర్మము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ ఇన్ ద వరల్డ్. అది ఈ భూమి మీద ఒక మర్మం. అది వాక్యాన్ని చదివితే అర్థమయ్యేది కాదు, అది విప్పబడాలి. దేవుని వాక్యం విప్పబడితేనే మన జీవితాల్లో దాని యొక్క భావం మనకు అర్థమవుతుంది, దాని లోతులు మనం తెలుసుకోగలుగుతాం, దాని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నేను ఒక నూతన క్రియను మీకు చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాడట ఆయన? నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. ఆరాటం ఉండాలండి, ఆరాటం ఉండాలి. ఆకలితో ఉన్నవాడు అన్నం కొరకు ఆరాట పడుతున్నట్లుగా మన ఆత్మీయమైన ఆహారం కొరకు ఆరాటం ఉండాలి. ఓగుతా జోగుతా ఏదో మరి తలదించుకుంటున్నది నీరసంగా, ఓట నీరసంతో. ఇది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడాలని ఏమి పెద్ద కమిట్మెంట్ ఆయన ఏమి లేడు. వినువాడికి మాత్రమే ఆత్మ చెబుతున్న మాట అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ చెప్పుతున్న మాట ఎవరు వింటారు? గత వారంలో చెప్పాను కదా, జయించే వారికి కలిగే ఆశీర్వాదాలు. ఈ లోకాన్ని జయించే వారికి, పాపాన్ని జయించే వారికి, శరీరాన్ని జయించే వారికి, డబ్బును జయించే వారికి, ఉద్యోగాన్ని జయించే వారికి. ఎస్, ఈ భూలోకంలో మానవుడు కనీసం తన ఇంటి పనులు కూడా జయించలేకపోతున్నాడు. వాళ్ళ ఇంటి పనులు కూడా జయించలేకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి దౌర్భాగ్యులు ఎందరో ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. ఎవ్వరు వదిలిపెట్టబడరు. ప్రతి వారిని దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞను అతిక్రమించి వ్యాపారం చేసుకునేవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి వడ్డీ వ్యాపారాలు చేసుకునేవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పొలం పనులు చేసుకునేవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉద్యోగాలు చేసుకునేవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారి వ్యక్తిగతమైనటువంటి పనులకి సమయమునిచ్చి జీవితంలో కనికర సంపన్నుడైనటువంటి దేవుని యొక్క కృపకు వారు దూరమైపోతున్నారనే సంగతి వారికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎవరితో నీ యొక్క వేలం. విచిత్రం ఏంటో తెలుసండి, సమయం ఇచ్చిన దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నాం మనం. అది మన పరిస్థితి. ఈరోజు ఈ గంట ఆయనది, ఈ నిమిషం ఆయనది, ఈ అరగంట ఆయనది, ఈ రోజు ఆయనది. సమయం ఇచ్చిన దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాము. ఆ సమయం లేకుండా చేస్తే అసలు నువ్వే ఈ భూమి మీద ఉండవు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మనమే ఉండము. మనమే లేకపోతే ఇక మన జీవితం ఏముంది? పౌలు గారు ఏమంటున్నారు? ఈ రోజున ఇప్పుడు నాకున్న ఈ జీవితము నీవు ప్రేమించిచ్చినదే. హల్లెలూయా. ఎవరు ప్రేమించిచ్చారు? అది దేవాతి దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. ప్రేమించిచ్చినటువంటి జీవితం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత దేవుని వాక్యం అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఎంతమందికి ఆశ ఉంది? ప్రభువా, ఈ 2021 సంవత్సరంలో నా జీవితంలో ఒక నూతన క్రియ చేయండి అన్నవారు చేతుల పైకెత్తి అడగండి. అడగండి అమ్మాడు. ఎత్తమంటే ఏంటి? ఏదో ఓటు ఏమన్నట్టుగా కాదు, సైతన మొక్కలు వేసుకొని చేతులు ఎత్తి అడగండి. ప్రభువా, నా జీవితంలో నూతన క్రియను చేయండి అని అడగండి. దేవుణ్ణి అడగండి, నా జీవితంలో నూతన క్రియ చేయండి, నా బ్రతుకులో నూతన క్రియ చేయండి, మా ఇంట్లో ఒక నూతనమైన క్రియ చేయండి, నా హృదయంలో ఒక నూతన క్రియ చేయండి, నా జీవితంలో నూతన క్రియను చేయండి అని అడగండి. నా జీవితంలో నూతన క్రియను చేయండి, నా జీవితంలో నూతన క్రియను చేయండి, నూతన క్రియను చేయండి అని అడగండి. ప్రభువుని అడగండి, నా జీవితంలో నూతన క్రియను చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అరణ్యము దేనికి సూచన? అరణ్యకి అనుభవాలు ఏంటి? అరణ్యం అంటే దేన్ని అంటారు? బెండమూరులంక అరణ్యమా? ఏమండి, దీన్ని అరణ్యం అంటారా? ఎందుకు అనకూడదు? ఏమండి, ఎందుకు అనకూడదండి? అమలాపురం అరణ్యమా?
అరణ్యం కాదా? మాట్లాడరేంటి? అరణ్యం ఎందుకు కాదు? మాట్లాడాలి మీరు. అరణ్యం ఎందుకు కాదు? అరణ్యం అంటే ఏంటో ఎవరు చెప్పండి. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏంటి రమణ? వెరీ గుడ్. ఏమి లేనిది ఏరియా, ఏమీ లేని ప్రాంతం, జన సంచారము లేని ప్రాంతము. వెరీ గుడ్. అరణ్యం అంటే ఏంటి రాజ్ కుమార్? అమ్మా ఏంటి అరణ్యం అంటే ఏంటి? అది అయిపోయింది కదా, ఇంకోటి ఇంకా బోర్డు ఉన్నాయి దానికి. అందరూ అదే చెప్తే ఎలా? రెండోది ఏంటి? అరణ్యం అంటే ఏంటి రాశీష్? రెండు ఒకటే, నివసించలేను సైతన మొహమా. అరణ్యం అంటే ఏంటి? ఏం జ్యోతి? చీకటితో నిండి ఉన్న ప్రదేశం. వెరీ గుడ్. ఎందుకు చీకటి అక్కడ? చీకటి ఎందుకు ఉంది? చీకటి ఎందుకు ఉంటుంది అక్కడ? మొత్తం అంతా చెట్లతో నిండిపోతే మరి చీకటి ఉండకపోతే వెలుగు ఎక్కడ ఉంటుంది? ప్రకాశిస్తున్న సూర్యుని యొక్క వెలుగు ఆ యొక్క ప్రదేశం మీద పడటానికి అవకాశం లేదు కదా. ఎందుకు లేదు అంటే ఆ చెట్లు ఆ వెలుగును ఆ నేల మీదకి పడనివ్వట్లేదు. ఆ వెలుగును ఆ నేల మీదకి పడనివ్వట్లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆ వెలుగు ఆ నేల మీద పడట్లేదు. తర్వాత అండి ఇంకా అరణ్యం అంటే ఏమిటి? దారి లేని ప్రదేశము. ఏ ప్రదేశం అండి? ఎక్సలెంట్ వర్డ్. అరణ్యం అంటే ఏంటది? దారి లేదు. అరణ్యానికి దారి ఉండదు. మీకు అర్థమవుతుందా? అరణ్యానికి ఏముండదు? దారి ఉండదండి. ఇప్పుడు బెండమూరులంక రావాలంటే ఒక దారి ఉంది, మా ఇంటికి రావాలంటే ఒక దారి ఉంది, మీరు వాడలరే వెళ్ళాలంటే ఒక దారి ఉంది, కొమరగిరి పట్టణం వెళ్ళాలంటే ఒక దారి ఉంది. అరణ్యానికి ఏముండదు? దారి ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరణ్యానికి ఉండేటువంటిది ఏంటంటే దారి లేని స్థలము. తర్వాత ఇంకా అరణ్యం అంటే ఏంటండి? ఏముంటాయి అరణ్యంలో? అరణ్యం అంటే భయాన్ని కలిగించే స్థలం. ఎందుకు భయం కలిగిస్తుంది అరణ్యం? అందులో విష జంతువులు ఉంటాయి, అందులో సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, ఏనుగులు ఉండొచ్చు, ఏమండి కరిచేటువంటి పాములు ఉండొచ్చు, రకరకాలవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? అయితే ఇంతకీ ఏంటంటే అరణ్యానికి ఏముండదంటే త్రోవ ఉండదు, దారి లేదు, ఎలాగెళ్ళాలో తెలీదు. అన్ని చెట్లే, అన్ని డొంకలే, అన్ని తీగలే, అన్నీ కూడా ఒకదానికి పాకిపోయి ఎక్కడ ఖాళీ లేకుండా ప్రదేశం అంతా ఏమైపోయిందంటే మారిపోతా ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖాళీ లేని ప్రదేశం, ఖాళీ లేని చోటు, దాన్ని ఏమంటారంటే అరణ్యము అంటారు. ఏమంటారమ్మా? అరణ్యము అంటారన్నమాట. రైట్. అది ఒక భయంకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఏమీ దొరకని స్థలం. హల్లెలూయా. ఎవరు ఇష్టపడని స్థలం. ఒక మనిషి ఒంటరిగా వెళితే ఆడు మళ్ళీ ఏడుతూనే రావాలి తప్ప నవ్వుతూ వెళ్ళడం. అర్థమవుతుంది? అరణ్యంలో ప్రయాణించేవాడు ఎవడ అంటే వెళ్తాడండి? పళ్ళు ఇగిలించుకుంటూ వెళ్తాడా? వెళ్ళాడు. ఎందుకంటే ఆడికి ఎక్కడో దిక్కున ఏదో భయం కలిగిస్తుంది. ఆ భయం వాడి కన్నీరిస్తుంది. ఆ కన్నీటితో వాడు ఆ ప్రయాణం చేస్తూనే ఉంటాడు. దేని స్తోత్ర. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి మన వ్యక్తిగతమైన జీవితానికి అన్వయించుకుంటే మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? నీ జీవితానికి ఒక త్రోవ లేదు. ఏమి లేదండి? త్రోవ లేకపోవటం వల్లే కదా మనం బ్రతకలేకపోతున్నాం. ఏమండి, ఒక మనిషి తన యొక్క జీవిత ప్రయాణం ముందుకి సజావుగా సాగించాలంటే దానికి ఒక త్రోవ ఉండాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగం వాడికి త్రోవనిస్తుంది. వ్యాపారం ఉందనుకోండి, అది వాడికి త్రోవనిస్తుంది. ఆరోగ్యం ఉందనుకోండి, అది వాడికి ఒక త్రోవనిస్తుంది. అలాగే మనిషి జీవితంలో ఇలాగ ఎన్నో చీకటి బ్రతుకులు. ఏమండి, అరణ్యం లాంటి చీకటి జీవితం మనది. ఎందుకంటే వెలుగును మన జీవితాల్లో చూడని వాళ్ళు అనేకులు ఉన్నారు.
వాళ్ళు కేవలం పైకి సమాజంలో తిరుగుతారు కానీ, సమాజంలో బ్రతుకుతారు కానీ, సమాజంలో సంచరిస్తారు కానీ వెలుగు వారికి ఎక్కడా కూడా కనబడదండి. వెలుగు వారికి ఎక్కడా కూడా కనబడదు. అయితే ఈ భూమి మీద ఎందరో జీవితాలు కూడా ఒక అరణ్యము లాంటి జీవితాలే ఉన్నాయి. అనేకుల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే అరణ్యము లాంటి జీవితాలే. అరణ్యం అయితే అరణ్యం ఎలా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? త్రోవలేని అరణ్యములో నేను మీకు ఏం కలగజేస్తానండి? ఏం కలగజేస్తాడట? త్రోవను కలగజేసేదను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమీ లేని స్థలములోనండి, త్రోవ లేనిటువంటి స్థలములో నేను నీకు ఏం కలగజేస్తానండి? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరి జీవితాల్లో ఆయన త్రోవను కలగజేయునుగాక. ఆమేన్. నీ జీవితంలో ఆయన ఒక త్రోవను కలగజేయునుగాక. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఈ 2021లో మూయబడినటువంటి నాకు త్రోవ కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎడారి వంటి జీవితాన్ని దేవుడు త్రోవనిచ్చునుగాక. రైట్, ఓకేనా? ఎవరు పలకరించని పరిస్థితి. అరణ్యం అంటే ఎవరూ పలకరించరు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 2020 సంవత్సరంలో మొన్న అక్టోబరు వరకు ఏదో కాస్తో కోస్తో రిలాక్సేషన్ కలిగింది, కానీ మొన్న అక్టోబర్ వరకు మన 2020 సంవత్సరాన్ని ఆలోచన చేస్తే నిజంగా మనము దేశంలో నివసిస్తున్నామా అరణ్యంలో నివసిస్తున్నామా అన్నట్టుగా అనిపించింది కదండి. ఎవరు పలకరించరు, ఎవరు మాట్లాడరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. కలిసి మాట్లాడదామంటే భయం, దగ్గరికి వెళ్దామంటే భయం, ముట్టుకుందామంటే భయం, ఒకళ్ళొకరు పలకరించుకుందామంటే భయం. నిజానికి ఆ 2020 సంవత్సరంలో ఉన్న రోజులు నాకు ఎలా అనిపించినాయి అంటే మనం ఏమైనా అరణ్యంలో బ్రతుకుతున్నామా లేకపోతే ఏమన్నా ప్రజల మధ్య జీవిస్తున్నామా అన్నట్టుగా ఉంది. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు పలకరించలేని స్థితి, ఎవరు పట్టించుకోలేని స్థితి. మరి దీన్ని ఏమనాలండి? దీన్ని ఏమనాలి? మంచి స్టార్ హోటల్ లైఫ్ అనాలా, అరణ్యం లైఫ్ అనాలా? అరణ్యముతో కూడినటువంటి జీవితం. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు అరణ్యములో త్రోవను కలుగజేసేదను. చెప్పండి, ఏం కలుగజేస్తాడంట ఆయన? నేను నీకు అరణ్యములో త్రోవను కలుగా చేసేద్దను అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనములో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో చదువుదాం. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయును. ఎవరు చేయగలరు ఇది? ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. ఎలాంటిది? త్రోవలేని మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయుదును. చాలామంది అంటారు, తలెత్తుకుని తిరగలేకపోతున్నానండి. తలెత్తుకుని తిరగలేకపోతున్నాను అంటే ఇంత చదువుకున్నాను, ఉద్యోగం లేదని బ్రదర్. తలెత్తుకుని తిరగలేకపోతున్నానండి, ఏ పని చేయలేకపోతున్నానని. తలెత్తుకుని తిరగలేకపోతున్నానండి, నాకు ఏది బాగోలేదని. తలెత్తుకుని తిరగలేకపోతున్నానయ్యా, నా జీవితంలో ఏది సాధించలేకపోయానని. వివాహము కాలేదని, పిల్లలు పుట్టలేదని, సంతానము కలగలేదని, వ్యాపార వృద్ధి చెందటలేదని, నేను చేస్తున్న పనిలో సఫలత రావట్లేదని, నేను సమాజంలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను అంటున్న వారికి దేవుడు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? నేను నిన్ను మహా అరణ్యములో కూడా తిరుగనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మలను మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయుదును.
హల్లెలూయా, హల్లెలూయా. అది చూసారా అండి, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నేను మిమ్మలను త్రోవలేని అంటే అరణ్యానికి ఏముండదు, త్రోవ ఉండదు. మనము ఒక జీవితము సజావుగా ఒక లైన్లో ఇంకా ఏమి అటు అటు ఆలోచించకుండా ఇటు ఆలోచించకుండా చక్కగా మన జీవితం వెళ్ళిపోవాలనుకోండి, మనకు ఒక త్రోవ కనపడాలి. అంతేగాని ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్గా చాలా కువైట్ వెళ్ళిన వాళ్ళని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు 2 సంవత్సరాలు కువైట్ వెళ్తూ ఉంటారు, అది వాళ్ళకి త్రోవ కాదు. అర్థమవుతుందా? ఏదో చెరువులు వేస్తాడు, అది వాళ్ళకి త్రోవ కాదు. మీకు అర్థమవుతుందండి? చెరువులు వేస్తారు, ఈ రోజు వేస్తావు రేపు వేయలేకపోవచ్చు. అర్థమవుతుందా? కువైట్ వెళ్తున్నావు, 2 సంవత్సరాలు వెళ్తావు లేదా 3 సంవత్సరాలు ఉంటావు, తర్వాత నీ ఆరోగ్యం బాగుండొచ్చు, బాగోకపోవచ్చు, నీకు అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు, నీకు దారి ఉండొచ్చు, దారి ఉండకపోవచ్చు. నీకు అది ఉద్యోగం కాదు కదా. విదేశాలు వెళ్ళడం అనేది ఉద్యోగం కాదు. నేను కోయిట వెళ్ళిపోతున్నాను, ఇక నా జీవితకాలం కోయిట వెళ్ళిపోతా ఉంటాను, ఇది నాకు పెద్ద ఉద్యోగం అనుకుంటే అంతకంటే అవివేకం మరొకడు లేడు. అర్థమవుతుందా? అది ఉద్యోగం కాదు. అది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈరోజు అవకాశం ఉంది కాబట్టి వెళ్తావు, రేపు అవకాశం నీకు ఉండకపోవచ్చు. అది త్రోవ కాదు. మనిషి జీవితంలో ప్రతి వానికి ఒక లైన్ క్లియర్ అవ్వాలి. ఆ లైన్ ఎప్పటి వరకు క్లియర్ అవ్వాలంటే వారి జీవితకాలం ఈ భూమి మీద దేవుడు వాడికి ఎంతకాలం అయితే ఆయుష్కాలం ఇచ్చాడో అంతకాలము తన జీవితంలో అది కొనసాగేటట్లుగా ఒక త్రోవ వాడికి వేయబడాలి. హల్లెలూయా. చాలా మంది రోజు పనులకి వెళ్తూ ఉంటారు, కూలి పనులకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆరోగ్యం ఉంది కాబట్టి పనికి వెళ్ళావు, ఈ 2-3 ఒక 4 రోజులు మంచం ఎక్కామనుకోండి, నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు. అక్కడ నీ ప్లేస్లో ఇంకొకటి ఉంటాడు కదండి. వేరే వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. నీవేం చేస్తూ ఉంటావు? ఆరోగ్యం బలం ఉన్నంత కాలం వెళ్ళిపోయి ఆదివారం ఎగ్గొట్టేసేసి కంపెనీ ఎత్తి మీద పెట్టుకుని కొబ్బరికాయలు మోసేసుకుంటావు. ఆదివారం మాటలు కూడా చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళు మన సహవాసంలోనే ఉన్నారు. ఆదివారమును మందిరాన్ని ఎగ్గొట్టి పనులు చేసుకునేవారు, ఆదివారం మానేసి బట్టలు ఉదుక్కునేవాళ్ళు, ఆదివారం మానేసేసి బిందులు తోముకునేవాళ్ళు, ఆదివారం మానేసేసి ఇంటి పనులు చేసుకునేవాళ్ళు, ఆదివారం మానేసి ఇల్లు కడుక్కునేవాళ్ళు. చూసారండి? వారం రోజులు ఉద్యోగానికి వెళ్ళి ఆదివారం బట్టలు ఉతుకు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. ఇది ఒక పనికిమాలిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వీళ్ళందరూ ఎవరు అంటే హృదయములలో దేవుడి భయము లేనటువంటి వారు. వాళ్ళ ఉద్యోగం స్థిరం అనుకుంటున్నారు. ఈ మహాయోధులు ఏమండి, లక్షలాది రూపాయలు జీతాలు సంపాదించే వాళ్ళు ఈ రోజున పని చేయటానికి కూడా ఆరోగ్యం లేకుండా మంచాలు ఎక్కిన వాళ్ళని చూసిన చరిత్ర నాకు కళ్ళ ముందుంది. నీ ఉద్యోగం ఏపాటిది? మహా అయితే ఈడ్చినంత 20,000 సంపాదించే నీ ఉద్యోగం అది ఒక స్థిరమైనది అనుకుంటున్నావా? నెలకు ఒక 10,000 20,000 సంపాదించేటువంటి ఆ వ్యాపారం ఒక స్థిరమైనది అనుకుంటున్నావా? నెలకు ఒక 20,000 సంపాదించే నీ ఉద్యోగం ఏదో ఇనిషియేట్ చేసుకుని బూటేసి వెళ్ళిపోతా ఉన్నాను, నాకంటే పర్మనెంట్ ఉద్యోగం ఎవడుకుంది? ఈ రోజు రాత్రి రేపు ఊడిపోయే ఉద్యోగం అది. అర్థం చేసుకో. ఎంత పర్మనెంట్ వాడు అయినా సరే, గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటున్నావా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం అనుకుంటు, ఏదైనా సరే ఈ రోజు ఉంటుంది, రేపు ఊడిపోద్ది. ఎంతమంది లేరు? కలెక్టర్లకే దిక్కు లేదు, ఐపీఎస్లకే దిక్కు లేదు, గ్రూప్ 1 పోస్టుల వారికి దిక్కు లేదు, గ్రూప్ 2 పోస్టులకు దిక్కు లేదండి. ఈ రోజున ఎంతో మంది నేరస్తులై పట్టబడి ఏ జీవితం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనిషి జీవితానికి దేవుడు ఒక లైన్ క్లియర్ చేయాలి, ఒక లైన్ క్లియర్ అవ్వాలి. అది ఎవరు చేయగలరంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. నేను సోమవారం నాడు కాలేజీకి వెళ్ళిన వెంటనే, ప్రతిరోజు ఉదయం కాలేజీకి వెళ్ళిన వెంటనే నా యొక్క క్యాబిన్లోకి వెళ్ళి నా చైర్లో కూర్చునే ముందు ప్రార్థన చేస్తాను. ఇంటి దగ్గర అదే ప్రార్థన బయలుదేరుతాను. ప్రభువా, ఈరోజు నేను నా యొక్క ఉద్యోగానికి వెళ్ళటానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. ఆ రోజు నేను వెళ్తున్నానంటే దేవుడు నాకు గ్రాంట్ చేశాడు, వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు, నాకు వెళ్తున్నానంతే. అర్థమవుతుందా? లేకపోతే రేపటికే నీ ఉద్యోగం